40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం 137 సంవత్సరాల రికార్డు క్రాస్ చేసేసిన వర్షపాతం నవరాత్రులు ముందు నుంచి మొదలైన నరకం విజయదశమి అయిపోయినా కూడా ఇంకా చల్లారడలేదు. పశ్చిమ బెంగాల్ బెంబేలెత్తిపోతోంది. మునిపెన్నడూ కురవని మాయదారి వానలతో అల్లాడిపోతోంది. అసలు పశ్చిమ బెంగాల్ పై వరుణుడు ఇంతలా ఎందుకు పగబట్టాడు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణ పరిస్థితి. వర్షాలతో పాటు టోర్నడోలు బెంబేలెత్తిస్తున్న దుస్థితి. రాజధాని కోల్కతాలోనూ జనజీవనం అస్తవ్యస్తం. సరిగ్గా 4 దశాబ్దాల తర్వాత పశ్చిమ బెంగాల్లో మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. పలు నగరాలను వర్షం కమ్మేస్తుంది. రోడ్లు అసలే కనిపించట్లేదు. బస్టాండ్ల నుంచి బస్సులు బయటకు రావట్లేదు. మెట్రో స్టేషన్లను వరద వదలట్లేదు. చెట్లు విరిగిపడటం, కరెంటు స్తంభాలు కుప్పకూలడం, వాహనాలు కొట్టుకుపోవడం, ఇలా ఎటు చూడు ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. కోల్కతాలోని ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోత వర్షాలతో కోల్కతా ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు తరచూ అంతరాయం కలుగుతోంది. ఈదురుగాలులకు నగరంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వరద సహాయక చర్యలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లు పర్యవేక్షిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. చెట్లు, హోర్డింగ్లను పడేయటమే కాదు, ఇళ్లను కొట్టేసింది. దాదాపు 100 ఇళ్లు కోల్పోవడంతో గూడు కూడు లేక అల్లాడిపోతున్నారు జనం. మొత్తంగా పశ్చిమ బెంగాల్కు పండుగే లేకుండా చేశాడు వరుణుడు. కొన్ని రోజులుగా నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.